అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతుంది. నిన్న 1,00,000 పైగా వచ్చిన క్యూసిక్ల వాటర్ ఈరోజు దాదాపు 2 లక్షల క్రాస్ అయింది. ప్రస్తుతం 2 లక్షల వాటర్ని ప్రకాశం బ్యారేజీ గేట్లన్నీ కూడా దాదాపు 4 అడుగుల మేర పైకెత్తి వాటర్ని దిగువగా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నటువంటి తాజా దృశ్యాలు ఇవి. మొత్తం గేట్లన్నీ కూడా పైకెత్తి వాటర్ అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. 2 లక్షలకు పైగా క్యూసిక్ల వాటర్ ప్రస్తుతం సముద్రం వైపు పరుగులు తీస్తుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు అటు వెలగలేరు, కట్టలేరు ఈ సంబంధించినటువంటి ఈ వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వాటి వాటర్ అంతా కూడా ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటుంది. వాటితో పాటు ఎగువన ఉన్నటువంటి ప్రాజెక్టులో కూడా శ్రీశైలం దగ్గర నుండి మొదలుపెట్టుకుని నాగార్జున సాగర్, పులిచింతలు అంతా కూడా పూర్తిగా నిండుకుండేలా తలపిస్తున్న నేపథ్యంలో ఎగస్ట్రా అంటే మిగతా వాటర్ అంతా కూడా దిగువకి విడుదల చేస్తారు. ఆ వాటర్ అంతా కూడా ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటున్న నేపథ్యంలో మిగిలిన వాటర్ అంతా కూడా దాదాపు అవుట్లో కూడా దాదాపు 2.5 క్యూసిక్లుగా ఇన్ఫ్లో ఉంది. అవుట్లో 2,20,000 క్యూసిక్లుగా ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. ఒకసారి ప్రకాశం బ్యారేజీ వద్ద ఉరకలు వేస్తూ కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్న దృశ్యాన్ని మీరు చూడొచ్చు. ఈ వర్షాకాల సీజన్లో అతిపెద్ద వరద ఇదేగా చెప్పవచ్చు. ఎందుకంటే మొన్న జూన్లో కానీ, ఇప్పుడు జూలైలో కానీ, ఇప్పుడు ఆగస్టులో కానీ ఈ స్థాయిలో ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి అయితే రాలేదు. గతంలో అంటే జూలై నెలలో వచ్చింది, కానీ ఈ స్థాయిలో అయితే వరద రాలేదు. ప్రస్తుతం మొత్తం 72 గేట్లు కూడా పైకి ఎత్తి వాటర్ అంతా కూడా దిగువకి విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉంది. పూర్తిగా అటు లంక గ్రామాలు కానీ దిగువ ప్రాంతాలన్నింటి కూడా ఇప్పటికే అలర్ట్ చేశారు. ఇంకా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాబట్టి దిగువన ఉన్నటువంటి కృష్ణానది అటు తోట్లవల్లూరు దగ్గర నుంచి కానీ, అటు అవునిగడ్డ ప్రాంతాలకు సంబంధించి కానీ, ఇటు మొత్తం అన్ని ప్రాంతాలను కూడా అప్రమత్తం చేశారు. ఎవరిని కూడా కృష్ణానదిలోకి రావద్దని కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం దాదాపు 2.5 లక్షల క్యూసిక్ల వాటర్ ఇన్ఫ్లోగా ఉంది. 2,20,000 క్యూసిక్ల వాటర్ అవుట్ఫ్లోగా ఇక్కడ మనకి కనబడుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మొన్న ఇక్కడ విజయవాడ కార్యక్రమం ముగించుకుని వెళుతూ ఇక్కడ స్వయంగా బ్యారేజీ దగ్గర ఆగి మరి వాటర్ ఫ్లోటింగ్ సంబంధించి గేట్లు ఎత్తేసిన తర్వాత పరిస్థితిని కూడా ఆయన స్వయంగా పరిశీలించారు. పూర్తిగా ప్రాజెక్టులన్నీ కూడా నిండడంతో ఆయన చాలా హర్షం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే జూలై నెలలో అసలు ఎక్కడా కూడా శ్రీశైలం దగ్గర నుండి నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ ఎక్కడ కూడా వాటర్ లేని పరిస్థితి. కాబట్టి కొంత ఆందోళన కలిగించింది, రైతాంగానికి కొంత ఆందోళన కలిగించింది. అయితే ఇప్పుడు ప్రాజెక్టులన్నిటి కూడా నిండుకుండలాగా మారడంతో పాటు ఎక్సెస్ వాటర్ ఇప్పుడు వాటర్ సముద్రం పాలవుతున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద అయితే దాదాపు 2 లక్షల పైగా క్యూసిక్ల వాటర్ అవుట్ఫ్లోగా మనకి కనబడుతుంది. ఇంకా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఎగువ నుంచి కూడా వాటర్ వస్తుంది కాబట్టి. దాంతోపాటు ఇక్కడ ప్రకాశం బ్యారేజీ దగ్గరలోని జగ్గేపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వెలగలేరు, కట్టలేరుతో పాటు మున్నేరు ఇలాంటి వాగులు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆ వాటర్ అంతా కూడా చేరుతుంది. దీంతో ఇంకా వచ్చే వాటర్ పెరిగే అవకాశం ఉంది, వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కీలకమైనటువంటి కృష్ణానది మీద ఉన్నటువంటి శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ 4 ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండను తలపిస్తున్న నేపథ్యంలో రైతాంగానికి ఇది ఒక శుభవార్తగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఖరీఫ్ సీజన్కి పూర్తి స్థాయిలో నీరు అందిస్తారు. భవిష్యత్తులో రబీకి కూడా పూర్తి స్థాయిలో నీరు అందించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్, ఆర్టీవీ, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.